హలో అండి, వాళ్ళైతే మా ఇజ్జుబాబు పుట్టినరోజు అండి. పెద్దమ్మని కదండి, వాళ్ళ అమ్మ అయితే గుళ్ళోకి తీసుకెళ్ళి అన్నదనేసి మహాలక్ష్మి గుళ్ళోకి అయితే తీసుకెళ్ళామండి. చూసారా అండి, గుళ్ళోకి చేస్తున్నాము. అటు ఇటు అయితే నచ్చాడుతున్నాడు చూడండి. పంచికట్టు అయితే కట్టుకున్నాడండి. చూడండి, పంచి బాగుందండి. పింక్ కలర్ షర్ట్ అండి. కింద అయితే పంచ అయితే ఉందండి, రామరాజు పంచ. తెగపిల్లేస్తున్నాడు అటు ఇటు. నేనైతే అండి పువ్వులు అయితే పెడుతున్నాను అమ్మవారికి. అగరత్తులు అయితే వెలిగిస్తున్నాను. పక్కకు నిల్చోవడం అనేసి ఎదుర్కొంటా నిల్చున్నాడండి. పిల్లలు కదండి, పిల్లలు దేవుడితో సమానం అండి. కింద అయితే అండి అగరత్తులు అయితే వెలిగిస్తున్నాను. అగ్గిపెట్టి గురించి అయితే నేను పక్కకుండా అగ్గిపెట్టి అయితే లేదని చూస్తున్నాను. అగ్గిపెట్టి ఎక్కడ ఉందా అనేసి. నువ్వు నుంచో అక్కడ పక్కన అగ్గిపెట్టి ఎక్కడ ఉందా అని చూస్తున్నామండి. వాళ్ళ అక్క వచ్చింది చూడండి. వాళ్ళ అక్క అలా చూస్తుంది. ఎక్కడ ఉన్నదని చూస్తుంది వాళ్ళ అక్క కూడా. అగ్గిపెట్టి అయితే దొరికిందండి. అగరత్తులు అయితే వెలిగిస్తున్నాం. తోటం అయితే చూపిస్తున్నాం వారికి. తోటం అయితే చూపిస్తున్నాం. బాబు చేత అయితే అండి ధూపం అయితే చూపిస్తున్నాం అమ్మవారికి. చూసారండి ధూపం. చంటి పిల్లలకి మనం ఏది చెప్తే అదే నేర్చుకుంటారండి. పూజ అయినా ఏదైనా సరే అండి, పిల్లలకి ప్రతిదీ నేర్పాలండి. పోతురాజు బాబు కాడ కూడా చూపిస్తున్నామండి ధూపం. చూసానండి, నేను ఉన్నాను అంటున్నాడు అన్నట్లుగా. నేను మళ్ళీ అయితే లోపలికి వెళ్ళామండి అమ్మవారి దగ్గరికి. వాళ్ళ అక్క చూడండి, అది తలుపు నెట్టుకుని ఎలా ఏలబడుతుందో చూడండి ఒకసారి. వదిలే అమ్మ అంటే వదులుతా లేదండి అసలు. పిల్లలండి, పిల్లలు సరదాగా ఉంటేనే, సందడిగా ఉంటేనే దానికి ఆనందం అండి. పిల్లలతో ఎలా చూస్తున్నాడో చూడండి. గంట ఎట్టమన్నది గంట. పుట్టినరోజు బాబు హారతి అయితే వేస్తున్నామండి అమ్మవారికి. చూడండి, బాబు చేత కూడా ఇప్పిస్తానండి. వాళ్ళ అక్క కూడా వచ్చిందండి. పైన డమరకం అయితే ఉన్నదండి. డమరకం అయితే స్విచ్ అయితే లేదు అనేసి అంటుందండి పాప. హారతి అయితే ఇచ్చామండి అమ్మవారికి. ఇజ్జుదా అనేసి హారతి అయితే ఇప్పిస్తున్నానండి. పుట్టినరోజు బాబు కదండి, అలా దేవుడికి అయితే అండి అలా చూపించడం వల్ల వాళ్ళకి అలవాటు అవుతుందండి. చెప్తేనే ప్రతిదీ దగ్గరుండి చేయంతేనే పిల్లలకి అలవాటు అండి. అక్కడ కూడా ఇద్దాం రా అనేసి అంటున్నాను పోతురాజు బాబుకి. పోతురాజు బాబుకి అయితే ఇచ్చామండి. పిల్లోడి చేత కూడా ఇప్పిస్తున్నానండి, ఇజ్జుగాడి చేత. ఆ ఇజ్జు బాబు అండి. అక్కడికి ఆర్తి తీసుకోవడమే రాదు కదా. మా చెల్లెలు గారు అబ్బాయి అండి. సెలవులు కదండి మా ఇంటికి వచ్చారు. సేమియా అయితే సేమియా అని చాక్లెట్లు అయితే పెట్టామండి అమ్మవారి దగ్గర. అవి అయితే నైవేద్యం కింద చూపిస్తున్నాము. బాగా పెట్టాడండి అమ్మవారి దగ్గర. అవి అయితే చూపిస్తున్నామండి నైవేద్యం కింద. అంగండి నైవేద్యం కింద అయితే చూపిస్తున్నాము. ఇలా చూడు, గేట్ ఎట్టుకుని వెళ్ళడం కాదు, నువ్వు బొట్టెట్టుకో, కుంకుమ బొట్టు. వాళ్ళ అక్క చూసారా, నువ్వు పెట్టుకో, పెట్టుకుని ఎలా ఊగుతుందో. బొట్టు అయితే పెడుతున్నానండి. ముందు గంధం బొట్టు పెట్టానండి, తర్వాత కుంకుమ అయితే పెడుతున్నాను. వాళ్ళ అక్క కూడా పెట్టమంటుందండి. వాళ్ళ అక్క ఉన్నదా లేదనేసి వాళ్ళ అక్క కూడా పెట్టాను బొట్టు.
అక్షంతలు అయితే వేసామండి అమ్మవారి పాదాల దగ్గర. బాబు నెత్తి మీద పాప నెత్తి మీద అయితే పెట్టానండి. ఆ టొక్కలు ఈ టొక్కలు నుంచి దండం పెట్టుకుంటున్నాను. అక్షంతలు వేసి దండం పెట్టుకోండి అని చెప్తున్నాను. ఇంటి దగ్గర పెట్టుకుంటున్నామండి. ధూపం అయితే చూపిస్తున్నాము. ఏటో మాట్లాడుతున్నాడండి, చూసారా ఏటో మాట్లాడుతున్నాడు. ధూపం అయితే చూపించాము. పువ్వులు అయితే తేడానికి అయితే వెళ్తానండి బయటకి. కూడా వచ్చేదండి, మళ్ళీ లోపలికి వచ్చేసాడు. పువ్వులు అయితే తెస్తున్నాము. ఏదో చేస్తున్నాడా, వాళ్ళ అక్క ఏదో చెప్తుందా. విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. విష్ యూ హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడికి అది బాగుందండి. పువ్వులు అయితే తెచ్చానండి. పువ్వులు అయితే తెచ్చాను. పువ్వులు అయితే చిన్నవి పువ్వులు చిన్న చలి చీమలు ఉంటాయి కదండి, చాలా ఉన్నాయండి. పువ్వులు అయితే పెడతాను. ప్రసాదం అయితే ఆపినామా? అక్షంతలు అయితే కలుపుతున్నాను. ఇది చూడు సరిగ్గా నుంచోట్లేదు, దండం పెట్టుకుంటా చూడు ఎలా చేస్తున్నాడో పిల్లడు. అగ్గొండ అంగొండ అంగొండ ఆ పూజలు చూసారండి. దేవుడి దగ్గర అక్షంతలు వేసండి, బాబు నెత్తి మీద వేసి దండం పెట్టుకోమంటున్నానండి. దండం అయితే పెట్టేసుకున్నానండి. హలో అండి, గిల్గిచ్చుకే చూసారు కదా, నేను చూసారు కదా గిల్గిచ్చుకేని. ఇవాళ ఆ తమ్ముడు నేను చెప్తావా, నువ్వు చెప్పుకోవాలి దాన్ని నవ్వు చూసారా, పిచ్చి దానిలో నవ్వుతుందండి. ఏం చేయకూడదు. ఆ ఏళ్ళ తమ్ముడు పుట్టినరోజు అండి, అందుకే వాతావరణం కూడా చల్లగా ఉందండి. ఈ ఎండకాయడం అనేసి వాన కూడా వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర. ఏండి తినేసి పుట్టకొక్కుల్లాగా తినేసి కోడి తిన్నారు. వాళ్ళ అమ్మ అయితే సేల చూసుకుంటుంది. పిల్లోడు పుట్టినరోజు పిల్లోడు చూసారా ఎలా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో చూడండి. కొవ్వుర్లు బాగా కొవ్వుర్లు పుట్టలు ఎక్కువైపోయినాయండి బాబు. మాకు బుర్ర తినేస్తున్నారు పట్టుకుని వచ్చి మాట్లాడితేనే. అలా అమ్మ అయితే సేవ చూసుకుంటుంది, పిల్లలు అయితే పట్టించుకోదు. చక్కగా వాళ్ళు అయితే ఇంకోండి ఎగురుతున్నారు చూసారా అండి, ఎలా ఎగురుతున్నారు. ఇంకోండి ఈడు చూడండి, సీమ సింతకాయలు రెండు సీమ సింతకాయలు అండి. వీళ్ళకి తోకలు ఒకటే తక్కువ అండి ఏంటి, కోతులకి ఎక్కువ తోకలు తక్కువనండి. చూడండి అవి కొంచెం చూసారా ఎంత అలరా ఇద్దరుని. అలాగా కాదండి బాబు, వీళ్ళు కొట్టుకుపోతున్నారు ఇద్దరు. చూసారా ఎలా కొట్టుకుపోతున్నారా. హలో అండి, ఈ పిల్లడు పుట్టినరోజు అనేసండి. ఈ పిల్ల అయితే ఇంకా ఈ పిల్ల చూసారా ఎలా నవ్వుతుందో. డ్యాన్స్ అయితే వేస్తుందంటే చూడండి, ఆ డ్యాన్స్ని చూడండి వేస్తుందంటే. ఎయ్ రెడీ 1 2 3 గో. సౌండ్ గట్టి చూసారండి, డ్యాన్స్ వేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో డ్యాన్స్.
పక్కన ఇవాళ పుట్టినరోజు పిల్లడు కూడా వేసేస్తున్నాడు చూడండి, చండి పిల్లడు ఎలాగ ఎగిరేస్తున్నాడో చూడండి. వాళ్ళ అక్కతో పాటు తెగ ఎగిరేస్తున్నాడు. డాన్స్ బాగా వేస్తుంది కదండి వాళ్ళ అక్క. ఈడు చూడండి వెనకాల తోకలేని కోతి బాగా ఎగురుతుంది. చూసారా ఎంత డాన్స్ వేసి వస్తుందో, సూపర్గా వేస్తుంది కదండి. వాళ్ళ తమ్ముడు చూసారండి, వాళ్ళ అమ్మ పక్క నుంచి అయితే లాగేస్తుందండి వేయొద్దు అనేసి. వాళ్ళు నేను వేసి వస్తాను అనేసి తోకలేని కోతిలో ఓ ఎగిరేస్తున్నాడు చూడండి. కోతులు అలాగే ఎగురుతాయి, అలాగే ఎగిరేస్తున్నాడు చూడండి ఆడిని. అయ్య బాబాయ్ మట్ట గిడసలా మెదులు పోతాడండి బాబు, అసలు అది కుదిరి ఉండడండి. వచ్చాడు 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 చూసారా ఎలా బెదిరెత్తున్నాడో. అదిగో అదిగో తోకలేని కోతి, తోకలేని కోతి. మాట హలో అండి, పుట్టినరోజు బాబు అయితే రెడీ అయిపోయాడు చూసారా అండి. పంచికొట్టు అయితే కట్టుకున్నాడండి. అదైతే నచ్చలేదంటే అండి ఓ గోల్ గోల్ చేసేస్తున్నాడు చూడండి. ఓసారి వాళ్ళ అమ్మ అయితే తల అయితే దువ్వేస్తుంది. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే ఉన్నదండి. రెడీ అయిపోయాడండి. వాళ్ళ అక్క చూసారా సింపుల్ జుట్టు వేసుకుని సింపుల్ దెయ్యంలాగా ఏటేటో చేసేస్తున్నారు వాళ్ళ మమ్మీ చూసారా. ఏటేటో చెప్పేస్తుంది. ఓసారి అంత నుంచో అమ్మా నుంచో. చూసారా అండి సూపర్ హీరో 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 పంచె. అయ్యి బాబు చూసారా పంచె దద్దరిల్లిపోతుంది. పంచె దద్దరిల్లిపోతుంది అయ్యే తుడిసేస్తుందని బాగా రాలేదనేసి. వాళ్ళ అమ్మ అయితే బొట్టు అయితే పెట్టేసిందండి. ఇంకా పెరుగుతే రెడీ అవ్వలేదండి. చూసారు హలో అండి. హలో అండి, నైట్ 10 అయిపోయిందండి కేక్ కటింగ్కి. పాపం పిల్లలు ఎవరు లేరండి పాపం. అందుకనేసి పాపం అందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళ డాడీ వచ్చేదానికి లేట్ అయిపోయింది. అందుకనేసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నామండి. మా బాబు అయితే బయటికి వెళ్ళాడు పని మీద. అందుకనేసి వాళ్ళ మమ్మీ డాడీ అండి వాళ్ళ పాప. మా ఫ్యామిలీలో మేమిద్దరం ఉన్నామండి, మా వారు నేనుని. పాపం కేక్ కటింగ్ చేసేసి మాకే తినిపించేసారండి కేక్ అయితే. పాపం వాళ్ళ డాడీ పని మీద బయటకు వెళ్ళిపోయి లేట్ అయిపోయిందండి. నైట్ 10 అయిపోయిందండి. పిల్లలు ఎవరు లేరండి. అందుకనేసి కేక్ కటింగ్కి ఎవరు లేరండి పాపం. పాపం కేక్ కటింగ్ ఒకడే కోసేసాడండి మా ఫ్యామిలీ తోటి. పాపం పిల్లల కట్ట ఎవరు లేరండి. నైట్ 10 అయిపోయిందండి. వాళ్ళ అక్క చూసారా, వాళ్ళ అక్క చిలిపి చేష్టలు చూసారా. డ్యాన్స్ వాళ్ళ అక్క డ్యాన్స్ చూసారండి. వాళ్ళ డాడీ అయితే అండి పాపం అందరూ ఉంటారేమో అనేసుకుని చక్కగా బిర్యానీ అవి తెచ్చాడండి పాపం అన్నీ. కానీ ఎవరు లేరండి. నైట్ 10 అయిపోయింది కదండి, ఎవరు లేరండి. నైట్ 10 అయిపోయిందండి వాళ్ళ డాడీ వచ్చేసరికి.
ఇజ్జిగాడు పుట్టినరోజు పాపం నైట్ 10 గంటల కేక్ కటింగ్ అయింది. వాళ్ళ అక్క అయితే తినిపించేస్తుంది చూడండి. వాళ్ళ పెద్దనాన్నైతే అక్షింతలు అయితే వేస్తున్నాడండి. వాళ్ళ డాడీ అయితే బిర్యానీ తెచ్చారండి. చూస్తున్నాను చూడండి పాపం తీసి. నైట్ 10 అయిపోయింది కదండి, అందరికీనైతే ఆకలి కనిపిస్తుంది. అదిగోండి బిర్యానీ. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటో